పెట్టమని? నేను ఆ ఫోటోలు ఇరుక్కుపోయేవాడిని కాదు. మీరు నన్ను ఆ ఫోటోలో ఒక ఫ్రేమ్ కట్టి చిరిగిచ్చేస్తున్నారు. బట్ నాకు అది కాదు. నేను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నీ కంటికి నేను ఒక చిన్న ఆ A4 సైజ్ ఫోటోలను ఇరికిచ్చేసి నన్ను నువ్వు అక్కడే ఉండయ్యా అనుకుంటా ఉన్నారు. ఇంకా చాలా మంది చూస్తే దేవుణ్ణి ఎక్కడో కొండ మీద పెట్టేస్తున్నారు. కొండ మీద పెట్టేసి, అయ్యా మేము సంవత్సరానికి ఒకసారి అక్కడికి వస్తాం, నువ్వు అక్కడ, మేము ఇక్కడ. మేము అక్కడికి వస్తాం తప్ప నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. మొన్న ఇక్కడ గుణదల తిరునాళ్ళు జరిగినప్పుడు ఒక వ్యక్తిని ఆటో ఎక్కినప్పుడు, ఎక్కడి నుంచి వస్తున్నారంటే శ్రీకాకుళం నుంచి వస్తున్నాం అన్నారు. దేనికన్నా అంటే తిరణాలకంట. దేవుడు తిరణాల్లో ఉండేవాడా? దేవుడు కొండ మీద ఒక క్రాస్లో ఉండేవాడా? లేదు అన్న, కాదు బ్రదర్, మీరు ఇంత ఎలా ఉన్నారు, అజ్ఞానంతో ఉన్నారంటే మా నమ్మకం మాది, మీ నమ్మకం మీదే. బట్ అంటే ఆ సత్యమైన వాక్యం ఒకట ఉంది. దేవుడు మీ హృదయమైన తలుపులు నిలబడి ఆయన ప్రతిదినము తరతా ఉన్నాడు. మీరేంటి శ్రీకాకుళం నుంచి ఏకంగా ట్రైన్లో ఇక్కడికి వచ్చారు, ఏం చేస్తారు?